శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గడ్డంపై పచ్చకర్పూరం అద్దుతారెందుకు? దీనికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. శ్రీరామానుజుల వారి ఆజ్ఞ మేరకు ఆయన శిష్యుడైన అనంతాచార్యులు ఆయన భార్య తిరుమలలో ఉంటూ ఒక నందనవనం పెంచి ఆ వనం నుండే శ్రీవారికి పుష్పమాలలు రోజూ పంపేవారట. అదలా కొనసాగుతూ ఉండగా కొన్నాళ్లకు అనంతాచార్యుల వారి భార్య గర్భవతి అయ్యింది. గర్భవతి అయిన తరువాత కూడా ఆమె ఆ నందనవనంలో ఏదో ఒక పని చేస్తూ తన భర్తకు సహాయపడుతుండేదట. ఆ విషయాన్ని గ్రహించిన స్వామివారు ఒక యువకుడి రూపంలో ఆమెకు సహాయం చేయడానికి ప్రతినిత్యం అక్కడకు వచ్చేవారట. ఒకరోజు ఆమె మట్టి తట్టలను మోస్తుండగా ఆ యువకుడు వచ్చాడట. రోజు యువకుడు రావడాన్ని చూస్తున్న అనంతాచార్యుల వారికి కోపం రావడంతో ఆ యువకుని మీదకు పారను విసిరాడట. ఆ పార తగలగానే ఆ యువకుడు కొంత దూరం పరిగెత్తి అదృశ్యమయ్యాడు. తరువాత అనంతాచార్యులు ఆలయంలోకి వెళ్లి స్వామివారిని చూడగా స్వామివారి గడ్డం నుండి రక్తం ఆగకుండా కారుతుందట. అప్పుడు మొత్తం విషయాన్ని గ్రహించిన అనంతాచార్యులు వెంటనే అక్కడున్న పచ్చకర్పూరాన్ని స్వామివారి గడ్డానికి అద్దడంతో రక్తం కారడం ఆగిపోయిందట. అప్పటి నుండి ప్రతిరోజు స్వామివారి గడ్డంపై 1.5 తులాల పచ్చకర్పూరం అద్దడమనేది ఒక అలంకారంగానూ ఆచారంగానూ మారింది. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.